వైరలైజ్లో మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కనెక్ట్ చేసి ఎలా అకౌంట్ సెటప్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చెప్తాను. క్లియర్గా వినండి, స్టెప్ బై స్టెప్ వినండి. ఇది ఒకసారి చేశారు అంటే మీరు ఇంకా మళ్ళీ లైఫ్ టైంలో చేయక్కర్లేదు. రెండోది, ఇది మెటా వెరిఫైడ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ వెరిఫైడ్ టూల్. ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్కి కానివ్వండి, మీ యూట్యూబ్ పేజ్కి కానివ్వండి, మీ ఫేస్బుక్ పేజ్ కానివ్వండి, ఏమీ అవ్వదు. ఇంకోటి, మీ ఇన్స్టాగ్రామ్కే లింక్ అయి ఉన్న ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలంటే లేదు. మీరు ఎటువంటి ఈమెయిల్ ఐడితో లాగిన్ అయినా వర్క్ అవుద్ది. అంటిల్ అండ్ అన్లెస్ మీ ఈమెయిల్ ఐడి అది ఒరిజినల్ ఈమెయిల్ ఐడి ఉండాలి. అంటే దానికి ఓటీపీస్ ఏదైనా మెయిల్ పంపించినప్పుడు వచ్చేటట్టుగా ఉండాలి. లేకపోతే మీకు ఓటీపీస్ రావు. ఫస్ట్ మీరు కొన్ని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఫేస్బుక్ పేజ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఫేస్బుక్ పేజ్ ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవచ్చు? 2 రకాలుగా చెక్ చేసుకోవచ్చు. మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇదే అనుకోండి. సింపుల్గా ఎడిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫేస్బుక్ అని ఉంది కదా, ఇక్కడ కనెక్టెడ్, ఇక్కడ ఏదన్నా మీకు ఏదైనా పేజ్ పేరు కనిపిస్తుంది అంటే మీకు ఆల్రెడీ ఫేస్బుక్ పేజ్ ఉన్నట్టే. లేదు అంటే ఇక్కడ మీరు సింపుల్గా ఇక్కడ క్రియేట్ పేజ్ చేసుకొని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొక రకంగా చేసుకోవచ్చు. ఫేస్బుక్ ఓపెన్ చేసి ఇక్కడ ఏమన్నా పేజెస్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ ఏదైనా పేజ్ కనిపిస్తుంది అంటే మీకు ఫేస్బుక్ పేజ్ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. సో ఈ విధంగా మీకు ఒక ఫేస్బుక్ పేజ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. అయితే ఫేస్బుక్ పేజ్ ఎందుకు అనే క్వశ్చన్ మీకు రావచ్చు. సో బేసిక్గా మెటా అనేది ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ కంపెనీ, రైట్? మీరు ఇన్స్టాగ్రామ్ తోటి డైరెక్ట్గా ఎటువంటి కనెక్షన్స్ క్రియేట్ చేయలేరు. మీకు ఏదైనా ఆటో డిఎం పని చేయాలన్నా, ప్రొఫైల్ అనాలిసిస్ పని చేయాలన్నా, కాంపిటీషన్ అనాలిసిస్ పని చేయాలన్నా, మీకు ఫేస్బుక్ మెయిన్ కంపెనీ కాబట్టి ఫేస్బుక్ నుంచే మీరు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ డేటాని తీసుకొని మీరు ఇక్కడ అనలైజ్ చేసుకోవచ్చు, ఆటో డిఎమ్స్ పంపించుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇదే ఒరిజినల్ ప్రాసెస్, ఇంకా వేరే ప్రాసెస్ లేదనమాట. అయితే మీకు ఒకవేళ ఫేస్బుక్ పేజ్ ఉంది అనుకోండి, సింపుల్గా మీరు ఇక్కడ ట్రై ఇట్ ఫర్ ఫ్రీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీ నేము, మీ ఈమెయిల్ ఐడి, మీ పాస్వర్డ్ ఇక్కడ యాక్టివేట్ చేసేసి సైన్ అప్ చేయండి. వన్స్ సైన్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. సింపుల్గా పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ పేజ్లోకి వస్తారు. ఫేస్బుక్ పేజ్ ఉన్న వాళ్ళు సింపుల్గా క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి మీ పేజ్ నేమ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ కనెక్ట్ అని ఉంది కదా, కనెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒకవేళ మీరు బ్రౌజర్లో ఆల్రెడీ ఫేస్బుక్ ప్రొఫైల్ లాగిన్ అయ్యారు ఉన్నారనుకోండి, మీకు ఇలా కనిపిస్తుంది. సింపుల్గా కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ లాగిన్ కాలేదనుకోండి, మీకు ఇలా కనిపిస్తుంది. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోండి. లాగిన్ అయిన తర్వాత ఈ పేజ్కి వస్తారు. సింపుల్గా ఎడిట్ మీద క్లిక్ చేసి మీరు మీ ఏదైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందో అది దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే ఫేస్బుక్ పేజ్ ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. 2 పేర్లు కరెక్ట్గా చెక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే పేర్లు కన్ఫ్యూజ్ అయ్యారు అంటే కనెక్ట్ కాదు. సింపుల్గా సేవ్ మీద క్లిక్ చేయండి. గాట్ ఇట్ మీద క్లిక్ చేశారు అంటే ఇమీడియట్గా వైరలైజ్కి మీ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ కనెక్ట్ అయిపోతాయి. ఫేస్బుక్ పేజ్ ఆల్రెడీ మీ ఇన్స్టాగ్రామ్కి కనెక్ట్ అయి ఉంటే ఇలా చేసుకోవాలి. ఒకవేళ కనెక్ట్ లేదనుకోండి, అప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సింపుల్గా క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ మీద ఎంటర్ చేయండి. ఓకే, నేను వైరలైజ్ టెస్టింగ్ 1 అని చెప్పి పెడతాను. ఓకే, క్రియేట్ మీద క్లిక్ చేస్తాను. సో మీకు క్లియర్గా అర్థం కావటానికి నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేశాను అండ్ ఇక్కడ దీనికి ఫేస్బుక్ కూడా కనెక్ట్ అయ్యి లేదు. రెండోది, మీ ప్రొఫైలు పర్సనల్ ప్రొఫైలా, ప్రొఫెషనల్ ప్రొఫైలా చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు స్విచ్ టు ప్రొఫెషనల్ ఉందనుకోండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీరు ఇక్కడ డిజిటల్ క్రియేటర్ అని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. స్విచ్ టు ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఓకే, ఇక్కడ మీకు క్రియేటరా బిజినెస్ అని ఆప్షన్ వస్తుంది. ఒకవేళ మీరు రీల్స్ చేసి మీరు సింపుల్గా ఎంటర్టైన్మెంట్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం చేస్తున్నట్టయితే క్రియేటర్. మీరు బిజినెస్ మనీ ఎర్న్ చేయాలి, బిజినెస్ పెంచుకోవాలి అనుకుంటే బిజినెస్, అది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీ బిజినెస్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు సింపుల్గా ఇక్కడ చూడండి, నా ఫేస్బుక్ పేజ్ కనెక్ట్ అయి ఉందా లేదు కదా. ఇక్కడ సింపుల్గా ఇక్కడ కనెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆల్రెడీ ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది కదా, దాంతో లాగిన్ అవ్వాలి. ఓకే, ఇక్కడ మీకు ఫేస్బుక్ తోటి లాగిన్ అయ్యింది. ఇక్కడ మీరు క్రియేట్ న్యూ పేజ్ మీద క్లిక్ చేయండి. ఓకే, వైరలైజ్ డెమో అని నేను ఇస్తున్నా. మీరు మీ సొంత ఫేస్బుక్ పేజ్కి ఏది ఇద్దాం అనుకున్నారో ఆ నేమ్ ఇవ్వండి. ఇక్కడ కేటగిరీలో మీరు ఏదో ఒక కేటగిరీ, నేను డిజిటల్ కేటగిరీ అని పెట్టుకున్నాను. క్రియేట్ మీద క్లిక్ చేస్తాను. ఇదిగోండి, ఇలా మీకు వచ్చేస్తుంది. మీ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ కనెక్ట్ అవ్వగానే సింపుల్గా బ్యాక్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఇంకా పని అయిపోయింది. ఓకే, ఇప్పుడు సింపుల్గా ఇక్కడికి వచ్చారు కదా, ఇప్పుడు మీరు సింపుల్గా లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు బ్రౌజర్లో ఫేస్బుక్ తోటి లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వండి అండ్ ఇక్కడ మీ ఫేస్బుక్ పేజ్ ఏదో చూడండి. ఇదిగోండి, ఇక్కడ
వైరలైజ్ డెమో ఉంది కదా, ఇప్పుడే మీ ముందే క్రియేట్ చేశాను. సింపుల్గా కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వైరలైజ్ డెమో, కంటిన్యూ, వైరలైజ్ డెమో, కంటిన్యూ, సేవ్. సో ఇప్పుడు స్టెప్స్ అయిపోయినాయి. సింపుల్గా గాట్ ఇట్ మీద క్లిక్ చేస్తే వితిన్ ఫ్యూ సెకండ్స్లో మీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నీ కనెక్ట్ అయిపోతాయి. సింపుల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇదేం చేస్తుంది అంటే మీ ప్రొఫైల్లో ఉన్న డేటాని, ప్రొఫైల్ పిక్చర్ని, స్క్రిప్ట్స్ని, వీడియోస్ని అన్నీ అనలైజ్ చేస్తుంది. ఒకవేళ మీరు కొత్త క్రియేటర్ అనుకోండి, మీరు మాన్యువల్గా కొన్ని పనులు చేయాలి, అది ఏదో కూడా చూపిస్తా. ఇక్కడ ఉన్న డేటా దానికి అంతా వచ్చేసింది కాబట్టి మీరు ఇది కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కంటెంట్ మీరు సీరియస్గా చేస్తున్నట్టు అనుకోండి, మీరు ప్రొఫెషనల్ వైరల్ కంటెంటా, బిజినెస్ పెంచుకోవాలా, లీడ్స్ రావాలా, లేకపోతే పర్సనల్ బ్రాండ్ కావాలా, ఫాలోవర్స్ రావాలా, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారా, లేకపోతే టెక్నాలజీయా, లాంగ్వేజ్ ఏం మాట్లాడుతున్నారు, ఏ రోజులు వీడియోస్ చేస్తున్నారు, అన్నీ కస్టమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఒకవేళ మీరు ఆల్రెడీ వీడియోస్ చేస్తున్న వాళ్ళు అనుకోండి, మీరు అందులో మాట్లాడుతున్నట్టయితే అందులో మీరు ఏమేమి మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, మీ స్లాంగ్ ఏంటి, మీ భాష ఏంటి, అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఒకవేళ మీరు చేయట్లేదు, కొత్త ప్రొఫైల్లో మీరు వైరలైజ్ వాడదాం అనుకున్నట్టయితే మీరు సింపుల్గా యాడ్ స్క్రిప్ట్ మీద క్లిక్ చేసి మీరు ఎలా మాట్లాడతారు ఏంటి అనేది ఒక 3 స్క్రిప్ట్స్ జనరేట్ చేసి పెట్టుకోండి. కాపీ చేసేసి మీరు ఇక్కడ టూల్లో పేస్ట్ చేయండి. ఓకే, నేను ఆల్రెడీ చేశాను 3, నేను అవి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అండ్ వన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత ఈ పేజ్కి వస్తారా. అండ్ ఇక్కడ మీరు సింపుల్గా మీకు నచ్చిన ఫీచర్ అన్ని మీరు ఎక్స్ప్లోర్ చేయవచ్చు. ప్రతి ఫీచర్ వీడియో కూడా మీరు చూసుకోవచ్చు అండ్ ఎలా వాడాలి ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చు.